పెహల్గాంలో జరిగినటువంటి దాడి భారతదేశంలో 140 కోట్ల మంది ఖండిస్తున్నటువంటి దాడి. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పర్యాటకుల మీద ఇండియన్ న్యూజిలాండ్ గా, ఇండియన్ స్విట్జర్లాండ్ గా పిలువబడే పెహల్గాంలో మరి నేను కూడా గతంలో అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు కూడా జరగనటువంటి సంఘటన, అమాయకులైనటువంటి పౌరుల మీద మతం పేరు మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కాశ్మీర్లోని ముస్లిం యువకులు కూడా దీంట్లో ప్రాణాలు పోగొట్టుకోవడం, ఏ ముస్లిం యువకులైతే అక్కడ ఉన్నారో వాళ్ళు పర్యాటకులను కాపాడటానికి మరి ప్రాణాలు వదలటం అనేది దుర్మార్గమైన చర్య. దీనికి పాకిస్తాను టెర్రరిస్టులు ఏదైతే ఉన్నారో విద్రోహులు వాళ్లే బాధ్యత వహించాలి. కఠినంగా చర్యలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలోకి చొరబడి ఏదైతే ఇలాంటి మారణ కాండ చేస్తా ఉన్నారో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినాయి, అన్ని దేశాలు ఖండించినాయి. గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలు ప్రేరేపించినటువంటి పాకిస్తానే దీని వెనకాల బాధ్యత వహించాలి. దుర్మార్గమైనటువంటి చర్య. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కావలి, విశాఖపట్నం చెందినటువంటి 2 మరణించడం చాలా బాధాకరం. దీనికి ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. దీన్ని ఒక మతం మీదకో ఒక వర్గం మీదకో నెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఒక టెర్రరిస్ట్ చర్యగా, విద్రోహ చర్యగా, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావించి అందరూ కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తి లేదు. ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ హెచ్చరిక విద్రోహులకి, టెర్రరిస్టులకి తెలియజేస్తాం. Please subscribe to Leo News for more videos.